పాపము ద్వారా వచ్చే జీతము మరణం అనే పదము వాడుకలో బాగా మనకి సుపరిచితమైనప్పటికీ, బాగా దాని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పటికీ ఏమనుకుంటామంటే మరణం అనగానే చచ్చిపోవడమే కదా అనుకుంటాం. అందువల్ల అది పెద్ద తీవ్రంగా కనపడదు ఎవరికి కూడా. మరణము అనేది చాలామంది అనుకునేది ఏంటంటే పాపం వల్ల ఈ భౌతిక మరణం వచ్చింది అని అనుకుంటున్నారు అంతే. కానీ పాపము ద్వారా వచ్చిన మరణం గురించి మనకు లేఖనాల్లో నుంచి స్పష్టంగా అర్థం చేసుకుంటే భయం వేస్తుంది, ఒడుగు పుడుతుంది, దడ పుడుతుంది. ఇంతకీ పాపము ద్వారా వచ్చినటువంటి శిక్ష ఏమిటి అని అంటే, ఈ ప్రాణాత్మ దేహాలు పూర్తి శరీరముతో సజీవంగా అగ్ని గంధకములతో మండు గుండము, మనం ఏమంటామంటే నరకము అంటాం. అగ్ని గంధకములతో మండు గుండములో నిత్యము వేదన, బాధ, పండ్లు కొరుకుట, ఏడుపు, యుగ యుగములు. చావంటే చచ్చిపోయేటోడికి ఏం తెలియదండి మామూలుగా. కానీ మానవుడికి ఏంటంటే మరణం అంటే జీవితానికి ముగింపు అనుకుంటారు. ఇంకా చచ్చిపోయాడండి, అయిపోయింది, ఆడు చాప్టర్ క్లోజ్ అంటారు. నో, చాప్టర్ క్లోజ్ అవ్వలే. అసలు మానవుడికి చాప్టర్ క్లోజ్ అనేది లేదు. గుర్తుపెట్టుకోండి, చాప్టర్ క్లోజ్ లేదు. ఇక్కడ ముగించాడు, మరొక చోట ఆరంభిస్తున్నాడు అంతే.